ఈరోజు మరి యాదవుల యొక్క సమస్యలు మరి వాళ్ళు పశుపోసనే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి ఈ సమయంలో కూడా వారి సమస్యలను పరిష్కరించడంలో ఏనాడు కూడా మన యాదవ పెద్దలు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే కరెంటు బిల్లు కమర్షియల్తో పాటు వాటర్ బిల్లు కమర్షియల్ వేస్తే మరి దానాల రేట్లు విపరీతంగా పెరిగితే మరి అదేవిధంగా వాటికి మనకు మేత ఖర్చు విపరీతంగా పెడితే లేబర్ సమస్య చాలా ఎక్కువ ఉంటే ఈరోజు మరి కనీసం పశుపోషణకు కావాల్సినటువంటి వాటర్ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్లకు తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క పశుపోషణని వంశావృతిగా తన పిల్లలు కూడా ఈరోజు నెత్తిపైన మోసుకుంటూ మరి యాదవ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఎన్ని కష్టాలున్నా బయటికి గంభీర్యంగా బతుకుకుంటూ ఆ యొక్క పశువులకు సరైనటువంటి వసతులు కల్పించుకుంటూ వాళ్ళు ఈరోజు టైం కూడా సరిగ్గా తిరలేని పరిస్థితి. అలాంటి యాదవుల సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి కుల పెద్దలు ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నారు? మరి వాళ్ళకు లోన్లు కూడా కనీసం హైదరాబాద్లో ఉంటే కనీసం పశుపోషణ చేసుకున్నటువంటి యాదవులు ఈరోజు 10-20 గేదెలను పోషించుకుంటుంటే వాళ్ళకు గవర్నమెంట్ ఏ విధంగా కూడా వారికి సహాయం అందించేటటువంటి పరిస్థితిలో లేదు. దానికి మరి చాలామంది యాదవులు నాకు మెసేజ్ పెడుతున్నారు, అన్న నువ్వు ఇలాంటి విషయాలపైన ఒక్కసారి నీ యూట్యూబ్లో మాట్లాడు, నీ యొక్క ఇన్స్టాగ్రామ్లో మాట్లాడు, నీ యొక్క అని చెప్పేసి నాకు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి కుల పెద్దలకు ఒకటే విజ్ఞప్తి, మీరు యాదవుల యొక్క సమస్యలపైన మరి